ఈరోజు గోదావరి మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాకారుల ఆత్మీయ కలయిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జీమా ఆత్మీయ కలయిక 9వ వార్షికోత్సవం స్థానిక ఏవి అప్పారావు రోడ్ ప్రభు గార్డెన్స్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జీమా సంస్థ గౌరవ అధ్యక్షులు నటగాయకులు శ్రీపాద జిత్మోహన్ మిత్ర అధ్యక్షత వహించగా, అధ్యక్షుడు డిఎస్ శ్రీనివాస్, ఫౌండర్ మహేష్ తేజ పర్యవేక్షించగా, సంస్థ కన్వీనర్ డాక్టర్ గిరిజాల సోమరాజు నాయుడు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, కళల కానాచి రాజమహేంద్రవరంలో ఎప్పటికప్పుడు వర్తమాన కళాకారులు రావడం, పరిశ్రమలో రాణించడం శుభపరిణామమని, వారికి తగిన వనరులు అందించడం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, స్థానికంగా గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రాలను ప్రోత్సహిస్తున్నామని భరోసా ఇస్తూ సంస్థ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జీమా ఉపాధ్యక్షులు చక్రధర్, కోశాధికారి పిచ్చుక మహేష్, కార్యదర్శులు సురేంద్ర, రామ్ సాయి, పిఆర్ఓ గంగాధర్, ఈసీ మెంబర్లు కిషోర్, బి వెంకటపతిరాజు, మహి, రవి, సతీష్, సీనియర్ సభ్యులు ఆర్కే సార్, జి నరసింహమూర్తి, శ్రీపాద శంకర్రావు, ఏజిఎం శ్రీనివాస్, రవీంద్ర, వి శ్రీనివాస్, కె సత్యమూర్తి, కె భారతీనాయుడు, అంబిక తదితరులు పాల్గొన్నారు. సార్ చిన్న స్లోగన్ సార్. నా పేరు డి శ్రీనివాసరావు. గోదావరి మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమండ్రిలో గత 8 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ రన్ చేయడం జరుగుతుంది. దీంట్లో 24 క్రాఫ్ట్ సంబంధించిన కళాకారులందరూ కూడా ఉన్నారు. సో ఈ 8 సంవత్సరాలుగా చాలామంది షార్ట్ ఫిల్మ్స్ కానీ, డెమో ఫిల్మ్స్ కానీ, వెబ్ సిరీస్లు కానీ అనేక చిత్రాల్లో కూడా మా యూనియన్లో మెంబర్లందరూ నటించారు. వీళ్ళందరినీ కలిపి ఒక యూనియన్గా పెడుతుందని ఫౌండర్ మహేష్ ఈ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా అనేక ప్రముఖులతో, సినిమా ఆర్టిస్టులతో కానీ, లేదంటే మంచి మంచి డైరెక్టర్స్తో కానీ, సో అప్కమింగ్ డైరెక్టర్స్తో కానీ కొన్ని మూవీలు చాలా వరకు చేయడం జరిగింది. మాలో ఉన్న ప్రతిభని బయట తీసుకోవడం కోసం షార్ట్ ఫిల్మ్ రూపంలో కొన్ని చిత్రాలకి చేయడం జరిగింది. దాంట్లో కొన్ని అవార్డులు కూడా వచ్చినాయి మాకు. సో మా దాంట్లో డైరెక్టర్లు ఉన్నారు, అలాగే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కెమెరామెన్లు ఉన్నారు, అలాగే 24 రైటర్స్ ఉన్నారు, ఇలాగే 24 కళాకారు సంబంధించిన అందరూ కూడా మా అసోసియేషన్లో ఉన్నారు. సో మరిన్ని అవకాశాల కోసం మేము ప్రయత్నిస్తున్నాం. కొత్తగా వచ్చే మూవీస్ కానీ, లేదంటే వెబ్ సిరీస్లు కానీ, సీరియల్స్లో కానీ మా అందరికి అవకాశం రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఆత్మీయ కలయిక 2025 అనేది ఈరోజు రాజమండ్రిలో కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి నగర ప్రముఖులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారు కానీ, లేదంటే అతి సత్యనారాయణ గారు కానీ, లేదా కందులు దుర్గేష్ గారు కానీ, లేదంటే మన అనుశ్రీ సత్యనారాయణ గారు కానీ అందరూ కూడా వచ్చి మాకు ఆశీర్వదించారు. అలాగే బుచ్చి చౌదరి కూడా ఆశీర్వాదం తెలియజేశారు. కళాకారులకు కావాల్సిన అవకాశాలన్నీ కూడా మేము కల్పించడంలో మీకు సహకరిస్తాం. అలాగే పురంధరేశ్వరి గారికి, అలాగే మన మంత్రి దుర్గేష్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో అందరి యొక్క కలిసి ఒక యూనియన్ రన్ చేసుకుంటూ అందరికీ అవకాశాలు రప్పించాలనే మా యొక్క మెయిన్ ఉద్దేశం. సో దానికోసం మేము శ్రమించి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించారు. చాలామంది స్పాన్సర్ రూపంలో కానీ, లేదంటే వారి యొక్క సపోర్ట్ రూపంలో కానీ కళాకారులకు చాలా హెల్ప్ చేశారు. వారందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఒక ప్రోగ్రాం చేయాలంటే ఒకళ్ళ వల్ల అవ్వదు. సో 10 మంది కలిస్తే అవుతుంది. కాబట్టి ఎవరైతే మాకు సహకరించారో వారందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రాబోయే సినిమాలన్నీ కూడా రాజమండ్రి సరౌండింగ్లో జరిగే చిత్రాలకు మా యూనిట్ సభ్యుల్ని తీసుకోవాలనే ఒక డిమాండ్తో మేము ముందుకు వెళ్తున్నాం. సో దీనికి సంబంధించిన వివరాల గురించి మేము త్వరలోనే దుర్గేష్ గారిని కలిసి మాకు రాజమండ్రి సరౌండింగ్లో తీసే చిత్రాలన్నీ కూడా మాకు కూడా అవకాశాలు కల్పించాలని, అలాగే మాలో ఉన్న చిన్న డైరెక్టర్ని, అలాగే కెమెరామెన్ని, రచయితల్ని కూడా మాకు సహకారం అందించాలని చెప్పి మేము కోరుకుంటూ. సుమారు సభ్యులు ఎంతమంది ఉన్నారండి? మాకు ప్రస్తుతానికి 250 మంది సభ్యులు ఉన్నారండి. సో వీళ్ళందరూ కూడా అందులో డిఫరెంట్ కళాకారులు ఉన్నారు. అందులో లేడీసు, చిన్నపిల్లలు, అందులో కొంతమంది సింగర్స్ కూడా ఉన్నారండి. సో 24 క్రాఫ్ట్ సంబంధించిన అందరూ కూడా మా దగ్గర ఉన్నారు. సో ఎవరైనా కొత్త చిత్రం తీస్తున్నా, లేదంటే ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ, డెమో మూవీస్ కానీ, వెబ్ సిరీస్ తీస్తున్నా మమ్మల్ని సంప్రదిస్తే మా దగ్గర అన్ని వయసుల కళాకారులు ఉన్నారు. వారి యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి వారందరూ కూడా సహకరిస్తారు. మీకు ఎవరికి కావాలన్నా సరే మమ్మల్ని సంప్రదిస్తారని మరీ కోరుకుంటూ సినిమాలు కూడా
లోకాప్ అని, ఇంకా మంగళవారం అని, ఇలా చాలా సినిమాల్లో మా హాయ్ మూవీలో కూడా మనం చాలామంది తెలుగు మంచి క్యారెక్టర్ చేశాడు సాయి. అలాగే అప్కమింగ్ ఒక సినిమా కానీ లేదంటే ఒక మాట కానీ బయటికి వెళ్ళాలంటే మీ యొక్క ద్వారాగా వెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఉన్న ఈ జీమా అనేది గోదావరి మూవీ ఆర్టిస్టేషన్ అండి. ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి డైరెక్టర్కి, ప్రతి టెక్నీషియన్కి ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది 8 సంవత్సరాల ముందు. సో దీనివల్ల నాకు చాలా దగ్గరగా ఒక 15 ఫిల్మ్స్ డెమో చేశాను. సో 2 థియేటర్ మూవీలు చేశాను. సో రిలీజ్ అవ్వాలి. సో అలాగే దీంట్లో చాలామంది ఒక 10 మెంబర్స్ దాకా సీరియల్స్కి వెళ్ళారు, థియేటర్ మూవీస్కి వెళ్ళారు. ఇప్పుడు అలాగే మన గేమ్ ఛాంజర్ అని దాంట్లో కానీ, మంగళవారం మూవీ కానీ దాంట్లో యాక్ట్ చేశారు. సో మా తరఫు నుంచి కోరేది ఏంటంటే, హైదరాబాద్ నుంచి చాలామంది రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ చేస్తున్నప్పుడు మా జీమాని అప్రోచ్ అవ్వాలని నా కోరిక. మా డిఎస్ గారు ఉన్నారు, ఆయన ప్రెస్ రిపోర్టర్ జీమా ప్రెసిడెంట్ గారు. సో ఆయన అప్రోచ్ కానీ నన్ను కానీ, నా నంబర్ 7386694266 అండి. సో ఆయన నంబర్ కూడా చెప్తారు ఆయన. సో ఆయన అప్రోచ్ అవ్వాలి. అలాగే మా దగ్గర దాదాపుగా ఒక 300 మంది మెంబర్స్ ఉన్నారండి. అలాగే డైరెక్టర్స్, యాక్టర్స్ మా దగ్గర డెమోలు ఉన్నాయి. కావాలంటే మా టేకింగ్ కానీ, మా కంటెంట్ కానీ మీకు నచ్చితే అది ఫర్దర్గా ఓటీటీ కానీ, థియేటర్ కానీ వెళ్ళే అవకాశం ఉంటే మాకు ఛాన్స్ ఇప్పించండి. అలాగే ఆర్టిస్టులు కూడా ఉన్నారు. సో ఆర్టిస్టులు కూడా మాకు ఇంతే అమౌంట్ కావాలి, ఇంతే అమౌంట్ అని ఎవరో డిమాండ్ చేయరు. వాళ్ళు ఎంత అయితే మాకు తీసుకుంటారో. దీంట్లో మధ్యలో ఎవరు లేరు. సో డైరెక్ట్గా ఉంటుంది. సో ఎవరికి డైరెక్టర్కి ఇబ్బంది ఉంటుంది అన్నమాట. సో దానివల్ల మీ ప్రెస్ రిపోర్టర్లు అందరూ మాకు సపోర్ట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జీమాకి ఒక ప్లాట్ఫామ్ అండి. ప్లాట్ఫామ్ అంటే మేము యాక్చువల్గా ఏమన్నా పెట్టాలంటే డిఎస్ గారు కమ్యూనిటీ హాల్ కానీ అంటే పక్కన వాళ్ళు పెడతాం. సో అలా కాకుండా ఒక కమ్యూనిటీ హాల్ పెట్టడం బెటర్ అన్నమాట. సొంతంగా ఒక ప్లాట్ఫామ్ కావాలి ఉండడానికి. ఒక మీటింగ్ సంబంధించింది గవర్నమెంట్. ఇప్పుడు దీని విషయం మీద కలిసారా? నేను ఆల్రెడీ మన డిఎస్ గారు మేము వెళ్ళి కలవడం జరిగింది. సో ఆయన కలెక్టర్ గారిని మాట్లాడడం చెప్పారన్నమాట. సో కలెక్టర్ గారు నెక్స్ట్ వెళ్ళి మాట్లాడతాం. ఓకే. ప్రజెంట్ అయితే షార్ట్ ఫిల్మ్స్ మూవీ రోజు 2016లో స్థాపించి దాదాపు 8-9 సంవత్సరాలుగా మన కళల కానాచి రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి షార్ట్ ఫిల్మ్ స్థాయి నుంచి కూడా ఎంతోమంది కళాకారుల్ని ఈరోజు సినిమా స్థాయికి తెచ్చినటువంటి సంస్థ ఈ గోదావరి మూవీస్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంస్థ. ఈ జీమా నుంచి ఎంతోమంది కళాకారులు షార్ట్ ఫిల్ముల్లో కానీ, వెబ్ సిరీస్లో కానీ, అలాగే ఇక్కడ స్థానికంగా షూటింగ్లు జరుగుతున్నటువంటి సినిమాల్లో కానీ ఎంతోమంది కళాకారుల్ని నిరంతరం కూడా మా జీమా సంస్థ తరఫున పంపిస్తున్నామండి. వాళ్ళకి ఏ ఏజ్ గ్రూప్ కావాలంటే వారు ఇక్కడ ఆడిషన్ పెట్టుకున్నప్పుడు దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, ఫిల్మ్ టీం వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ జీమా సంస్థ అనేది అప్రోచ్ అయ్యి ఇక్కడ కళాకారులందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి ఇక్కడ లోకల్గా ఇక్కడ అవకాశాలు కల్పించడం, అలాగే ఆ సినిమాలు విజయవంతంలో కూడా మనకి ఇక్కడ రాజమండ్రి నుంచి ఈ జీమా కీలక పాత్ర పోషిస్తుందండి. ఇక్కడ మేము ఈ అసోసియేషన్ ద్వారా కోరుకునేది ఏంటంటే ఇంకా ముందు కూడా భవిష్యత్తులో కూడా మా ఈ జీమా సంస్థ తరఫున మరిన్ని మంచి చిత్రాల్లో కళాకారులందరూ కూడా అవకాశం కల్పిస్తామండి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా మేము ప్రత్యేకంగా చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ నూతన సభ్యులందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నామండి. ఈరోజు చాలామంది కూడా ఇక్కడ సభ్యత్వాలు తీసుకున్నారు. వాళ్ళలో టాలెంట్ ఉంటుంది, నటించాలనే కోరిక ఉంటుంది. సినిమాల్లో కానీ, షార్ట్ ఫిల్మ్, వెబ్స్లో అరే మనం కనిపిస్తే బాగుండని వాళ్ళు ప్రయత్నంలోనే ఆగిపోతారు. అటువంటి ప్రయత్నంలో ఉన్న కళాకారులకి, అలాగే ఇంట్రెస్ట్ ఉన్న కళాకారులందరూ కూడా చక్కటి వేదిక మా ఈ జీమాలో సభ్యత్వం చాలా తక్కువ రుసుముతో కేవలం 500 రూపాయలతోటి ఇక్కడ మేము ఐడి కార్డు ఈరోజు స్పాట్లో ఇక్కడ ఇష్యూ చేయడం జరిగిందండి. చాలామంది కళాకారులు ఈరోజు ఇక్కడ సభ్యత్వం తీసుకున్నారు. వారందరూ కూడా గ్రూప్ కింద ఫార్మ్ అయ్యి రేపు పొద్దున్న మన సినిమా పరిశ్రమ ఎవరైనా డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ, ప్రొడ్యూసర్లు కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఇక ప్రభుత్వం నుంచి కూడా మేము ఆల్రెడీ పొద్దున్న వచ్చిన నాయకులు కానీ, ప్రముఖులు కానీ వినతిపత్రం అందజేయడం జరిగిందండి. ఇక్కడ మాకు జీమాకి నెలవారీ మీటింగులు జరుగుతాయి. ఏదైనా చిన్న కమ్యూనిటీ హాల్ కానీ, ఒక ప్లేస్ కానీ ప్రభుత్వం తరఫున ఇవ్వాలి. అలాగే ఇక్కడ స్థానికంగా షూటింగ్లు జరుగుతుంటే ముందుగా మన రాజమహేంద్రవరం కళాకారులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కువ ఇక్కడ ముందు రాజమహేంద్రవరం కళాకారులను తీసుకుని ఆ తర్వాత మిగతా వారికి అవకాశం ఇవ్వాలని మేము చాలా గట్టిగా చెప్పడం జరిగింది. దీనికి మినిస్టర్ గారు, సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందు దుర్గేష్ గారు కానీ, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కానీ, అలాగే సత్యనారాయణ గారు కానీ, బీజేపీ తరఫున హారిక మేడం గారు కానీ, వీళ్ళందరూ కూడా వారు చాలా చక్కగా 9 సంవత్సరాలు విజయవంతంగా చేస్తున్నారు. కాబట్టి వారు సానుకూలంగా స్పందించి మా సమస్యలు ఏమన్నా తెలియజేయమన్నారు. మరి అందరినీ కూడా మళ్ళీ మరొక వేదిక మీద మళ్ళీ మేము కలుసుకుని
మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.